సర్కారు కొలువు అంటే జీతం ఎంతుంటుందోలా ఓ 50,000 వేసుకోరి. సరే సీనియర్ పెద్ద ఆఫీసర్ సార్ అయితే 1,00,000 2 లక్షల రూపాయలు ఉంటుంది. కానీ చాలా మంది సర్కారు కొలువు చేసే ఆఫీసర్లకు వచ్చే జీతం కంటే కూడా కొసరు లంచం మీదనే బాగా పాయరం పెట్టుకుంటారు. అంతేందుకు గా మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ అయితే కష్టపడి దినం డ్యూటీకి వచ్చి 200 కోట్లు కమాయించిండట. ఇక చెప్పు కథ, అసలు కథ ఏందో అరుచుకుందాం రారి. ఈసారే సర్కారు కొలువు చేస్తాడు మహబూబ్ నగర్ రవాణా శాఖల డిప్యూటీ కమిషనర్ సార్ అన్నట్టు పేరు కిషన్ నాయక్. నెలకు 1,50,000 2 లక్షల దాకా జీతం వస్తుంది. కానీ ఈయన కూడబెట్టిన ఆస్తులు ఎన్నున్న ఎవరికైనా 200 కోట్ల రూపాయలు. అరే అవ్వంటే సర్కారు కొలువు చేసుకుంటా 200 కోట్లు కమాయించిండు. ఇక ఎట్లా కమాయించిండో మీకు ఈ పాటికే సమాజం ఉండాలి. అయితే ఈ కిషన్ నాయక్ మీద అమాస్తు ఫిర్యాదులున్నాయట. ఈయన జీతానికి ఈయన టిప్ టాప్కు సంబంధమే ఉండలేదని ఏసీబీ ఆఫీసర్లకు ఎరికైంది. ఇక షెకింగ్ల మీద పడ్డారు. ఖాతామీగా ఒక్కొక్కటి బయటపడుతుంటే షెకింగ్ చేస్తున్న ఆఫీసర్లకే కాన్లు బాయలుగా అమ్మినాయి. మహబూబ్ నగర్లో ఉన్న ఆఫీసులల్లా ఇండ్లల్లా షెకింగ్ చేసిరు. అటెంకా హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలల్లా మొత్తం 6 జాగాలల్లా సారువారి ఆఫీసుల ఇండ్లల్లా దేవులాడితే ఇప్పటికే 200 కోట్ల రూపాయల బయటపడ్డాయటనులా. ఇక ఇదిగాక నిజామాబాద్ లహారి హోటల్లా కిలో బంగారం వెళ్ళిందట. ఆ బంగారం ఈయనదట. ఇక ఇంటామే బ్యాంకు ఖాతాలనేమో 1,00,00,000 రూపాయలు ఉన్నాయట. ఇట్లా భూములు జాగలు ఇండ్లు హోటలు వామో అసలు ఆస్తులు చూస్తుంటే ఆఫీసులకే చక్కరచ్చినట్టు అనిపిస్తున్నది. గిన్ని కోట్లు ఖాళీ సర్కారిచ్చే జీతంతో కూడబెట్టుడు నరమానవునితో కూడా కాని పని. అంటే సారు మస్తు లంచాలు తీసుకున్నాడు అన్నట్టు కాదు. 200 కోట్లంటే ఏందన్నట్టు అసలు ఎంతమంది కొంపలు ముంచిండు, ఎన్ని అక్రమాలు చేసిండు, ఎన్ని దొంగ సంతకాలు పెడితే గిన్ని కోట్లు వస్తాయి చెప్పుర్రి కదా.